ఆయన జీవితం అంతా సినిమా మీదే ఆధారపడి సినిమానే సేవ చేస్తూ వచ్చారు. నాకు వారి కార్యక్రమం నేను కంటిన్యూ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఫంక్షన్ అయినా సినిమాకి సంబంధించి అయితే యూజువల్లీ వీ గెట్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ అండ్ టు విష్ ది పీపుల్ ఆల్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్ ఏ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే ఈ సినిమా తీయటం అనేది మోస్ట్ డిఫికల్ట్ బిజినెస్ యాజ్ ఫర్ నా ఒపీనియన్ ప్రకారం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అన్నిటికంటే చాలా కష్టమైన వ్యాపారం ఇది. దాన్ని ప్రజలతో కూడుకున్న సమస్యలు ఇది. ప్రజలకు ఏం నచ్చుతుంది, ప్రజలకు ఏం ఇవ్వాలి, ఎంతవరకు వాళ్ళని తృప్తి కలిగిస్తాం, దిస్ ఇస్ ది ఛాలెంజ్ వీ హ్యావ్. ఇట్స్ నాట్ ఈజీ. మా తండ్రి గారు కూడా ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీశారు, ఫెయిల్యూర్స్ కూడా చేశారు. బికాస్ దట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. టు గేజ్ ది ఆడియన్స్ వాట్ దే వాంట్ ఎవ్రీ టైమ్ ఈజ్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఇన్ ఎనీబడీస్ possibility they could. I thank God because నాకు ఇంత మంచి డైరెక్టర్ని పరిచయం చేయించారు. సో రియలీ నైస్ వర్కింగ్ విత్ రామకృష్ణ గారు. మీరు సాంగ్స్ చూసారు అండ్ దిస్ నాట్ ద ఫుల్ క్వాలిటీ యాక్చువల్లీ ఇక్కడ ప్లే చేసే సాంగ్స్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద టెక్నీషియన్స్ మెయిన్లీ, నాతో సౌండ్ ఇంజనీర్ దగ్గర నుంచి ఆల్ మై సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్, బికాస్ వితౌట్ దేర్ కోఆపరేషన్ నథింగ్ ఇస్ పాసిబుల్, బికాస్ దే హ్యావ్ స్పెంట్ లాట్ ఆఫ్ time and full-fledged, heartfully they work for me. So I thank each and everyone. And ఇంకా రామకృష్ణ గారి గురించి చెప్పాలంటే మెయిన్లీ సాంగ్స్ ఒక టైప్లో పిండేశారు. బికాస్ ఇప్పటి వరకు నేను నాకు ఇప్పటి వరకు మెలడీస్ అవన్నీ చేశాను. సో మెలడీస్ బాగున్నాయి అని మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఇందులో ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ ఉంటుంది. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద సాంగ్స్. ముఖ్య అతిథులు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ముందు ఒక మాట చెప్పాలి, తెలుగు సినిమా ప్రేక్షకుల కన్నా ఈ దేశంలో గొప్ప ప్రేక్షకులు ఎవరు లేరు. ఊరికే చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ సినిమా మీద ఉన్న ప్యాషన్ నేను ఎక్కడ చూడలేదు. అండ్ నాలా కొత్త హీరోస్కి కూడా మీరు ఇస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ లాట్ ఆఫ్ అప్కమింగ్ హీరోస్ సిట్టింగ్ హియర్ ఫ్రమ్ ఆల్ అవర్ సైడ్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ ఆడియన్స్ అండ్ బీయింగ్ సచ్ అన్ ఎంకరేజింగ్ ఆడియన్స్. ఫస్ట్ నా డైరెక్టర్ రామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారు? మంచి క్యారెక్టర్ రాశారు, మంచి ఫిల్మ్ ఇచ్చారు, కానీ దానికన్నా ఎక్కువ ఒక తమ్ముడులా ప్రేమతో చూసుకున్నారు. సో ఫర్ దట్ బిగ్ థ్యాంక్ యూ టు యూ. అండ్ నా ముగ్గురు ప్రొడ్యూసర్స్, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ద ఫిల్మ్. చాలా స్మూత్గా జరిగింది షూటింగ్, చాలా ఫాస్ట్గా జరిగింది అండ్ ఒక పండుగలా జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ ది హోల్ యూనిట్. అందరికి నమస్కారం. ముందుగా ఇవాళ హీరో శేఖర్ చంద్ర సార్, ఇక్కడ ఉన్నారో తెలుసు సార్, కంగ్రాట్స్. అలాగే మా మచ్చి రాహుల్, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఈస్ లుకింగ్ వెరీ స్మార్ట్ అండ్ క్యూట్ ఇన్ ద ఫిలిం. పోస్టర్స్లో చూస్తుంటే లైక్ మనకు ఒక చాక్లెట్ బాయ్ మళ్ళీ దొరికాడు. ఈస్ వెరీ స్మార్ట్ అండ్ ద హీరోయిన్, షీ ఈస్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. ఐ విష్ ద హోల్ టీమ్ all the best and especially the technicians who work for this team. పాత పెళ్లి పుస్తకానికి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ టైటిల్ మాత్రం తీసుకోవడం జరిగింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి రాకండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ శ్రీరస్తు శుభమస్తు సాంగ్ పెళ్లి పుస్తకం అంటే మళ్ళీ తీసారేమో పార్ట్ 2 లాగా ఉందేమో పోస్ట్ వచ్చేది అనుకోకండి. టోటల్ స్టోరీ వేరు. ఈరోజు యాక్చువల్గా ఈ స్టేజ్కి హీరో వచ్చి శేఖర్ చంద్ర గారు. శేఖర్ చంద్ర అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు, మీరు చూసారు ఇప్పటికి. కమర్షియల్గా ఫోక్ సాంగ్ ఒకటి గగనం స్టైల్లో తను ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ అంటే సాంగ్స్ అన్నీ వైడర్ యాంగిల్లో ఉంటాయి. ఒక్క కేటగిరీ అని కాదు. ఒక కేటగిరీ మీన్స్ ఒక రొమాంటిక్ సాంగ్, ఒక ఫ్యామిలీ సాంగ్, ఒక ఫోక్ సాంగ్, ఒక మ్యారేజ్ సాంగ్ లాంటి ఆల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అన్ని శేఖర్ ఆ వేరియేషన్స్ తీసుకొచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా బాగా ఇచ్చారు. నాకు నా నుంచి అవి లాగినందుకు థ్యాంక్స్ చాలా. నేనేం లాగలేదు, వచ్చేసినాయి బయటికి అలాగే స్టోరీ చెప్పగానే. సో 100% పెళ్లి పుస్తకం మ్యూజికల్ హిట్, నో డౌట్ అట్ ఆల్. అంటే నేను నా సినిమాని డబ్బా కొడతాను చెప్పట్లేదు. యాజ్ అన్ ఆడియన్గా నేను ఫస్ట్ ఫీల్ అయిన తర్వాతే సినిమాని డైరెక్ట్గా తీస్తాను నేను. ఇట్స్ ఏ సాఫ్ట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ అలాగే విత్ సమ్ కాలేజ్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏ విధమైనటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా, వల్గారిటీ లేకుండా చాలా చక్కగా సినిమా తీశారండి మా డైరెక్టర్ గారు. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ కుటుంబంతో వెళ్ళి
చక్కగా చూడడానికి వీలుగా ఉండేటట్టు చిత్రీకరించారండి. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు వారి ఎఫర్ట్ అంతా మంచిగా యూజ్ చేసి మంచి మ్యూజిక్ అవుట్పుట్ ఇచ్చారండి మాకు. అలాగే మా ఈ ప్రాజెక్ట్ ఇంత మంచి సక్సెస్ కావడానికి మా ముందుండి మాకు సపోర్ట్ చేసినటువంటి అమీర్ గారికి, అంజన్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, అలాగే మా పార్ట్నర్ పివి గోపాల్ గారికి, ఎస్ఆర్ఐటి కాలేజ్ సాంబశివారెడ్డి గారికి, జగన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి.